వేపాకులను చూడండి. ఇందులో ఎన్నెన్నో గుణాలున్నాయి. ఎన్నెన్నో రోగాలను అంతం చేయటానికి ఈ వేప ఔషధంగా మారుతుంది. ఇది వాతావరణానికి కూడా శ్రేష్టమైనది, మన శరీరానికి కూడా శ్రేష్టమైనది. కాని దీన్ని రుచి చూసినప్పుడు ఈ వేపాకు చేదుగా ఉందని తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ వేపాకు చేదుగా ఉంటే అది మంచిది కాదా? చేదుగా ఉండడం మంచిది కాదా? కాని వేప చేదుగా ఉంటే అందులో తన తప్పేమీ లేదు. అలాగే మామిడి తీయగా ఉంటుంది, అందులో మామిడి గొప్పతనమేమీ లేదు. ఏది నిర్ణయిస్తుంది ఏది తీయగా ఉందో లేదా ఏది చేదుగా ఉందో? నాలుక. మన ఈ నాలుక ఇది చేదుగా ఉందని, అది తీయగా ఉందని చెప్తుంది. ఇక ఈ నాలుకకు తీయదనం అంటే ఇష్టం. ఇదే విధంగా ఒకవేళ మీరు వేపలాగా ఉంటే, మీలో ఎన్నో శ్రేష్టమైన గుణాలుంటే, మీరు మంచి పనులు చేస్తున్నారని మీకు తెలుసుంటే అలాగే చేస్తూ వెళ్ళండి. కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కడో ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అంటే అందులో మీరు చేసిన తప్పేమీ లేదు. మీరు మీ పనుల్ని చేస్తూ వెళ్ళండి. ఇక్కడ సమస్య ఇంకా తప్పుంది అంటే ఆ వ్యక్తికున్న పరిశీలించే శక్తిలోనే. మీరు కేవలం అభివృద్ధి వైపు సాగుతూ ఉండండి. అలాగే మంచి పనులు చేయండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.